దేవుడు మనకి కొన్ని కొన్ని తలాంతులు ఇస్తాడు. మన ఈ లోకంలో జీవించినది ఎవరి కోసమమ్మా? మన కోసం కాదు. ఎవరి కోసం? దేవుని కొరకు. దేవునికి ఏది ఇచ్చినా కూడా, ధనాన్ని ఇచ్చాడా, ఉద్యోగాన్ని ఇచ్చాడా, మంచి సదుపాయాలు ఇచ్చాడా? ఎవరి కోసం బతకాలి? నువ్వు నేను దేవుని కోసం బతకాలి. కానీ దేవుని కోసం కాక నా కోసం బ్రతికితే ప్రభు నన్ను చూసేమంటాడు, సోమరివైన చెడ్డదాసుడా, నువ్వు ఏదైతే నీవు కలిగి ఉన్నావో అవన్నీ దేవుడిచ్చిందే. ఈ తలాంత్ ఎవరిచ్చారు అతనికి? ఒక తలాంత్ ఆయన ఇచ్చాడు కదా. ఆ తలాంత్ని ఏం చేయాలి ఆయన? ఓ తలాంత్ ఇచ్చాడు నా యజమానుడు అని చెప్పి నమ్మకంగా ఆ తలాంత్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేశాడంట? పాతి పెట్టాడంట. పైగా పాతి పెడితే వాడు పెట్టాడు. యజమానుడు గురించి ఎటువంటి అభిప్రాయం ఉన్నది? నువ్వు ఎత్తని చోట పోయేవాడు, చల్లని చోట కూర్చున్నవాడు అమ్మో అని యజమానుడే యజమానుగా చిత్రీకిస్తుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ సోమరమైన చెడ్డదాసుడు. మనం కూడా అంతే కదా. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు దేవుని కొరకు ఉపయోగించాలి.